సినిమా చూస్తున్న వాళ్ళందరికీ దండం. ఎందుకంటే నేను ఏం మాట్లాడగలను. క్లైమాక్స్ ఎలా ఫీల్ అయ్యారు ఆడియన్స్? నేను చెప్తే బాగోదు. చూశారు కదా, థియేటర్లోనే చూశారు కదా, ఎక్కువ లేడీస్ ఏడుస్తున్నారు. బాగా ఎక్స్పెక్ట్ చేశారు ఈ రియాక్షన్ మీరు? ముందు ఒకసారి ప్రీమియర్ వేసినప్పుడు కూడా అందరు లేడీస్ వచ్చి నన్ను సాయి అని బాగా ఆప్యాయంగా ఏడుస్తా పట్టుకున్నారు. అప్పుడు అనిపించింది ఇలా అయిద్దేమో అని. అందరికీ నమస్తే. మీ అందరికి ఒక విషయం చెప్పాను సినిమా చూడకముందు. ఏమని చెప్పాను? యూత్కి అందరికి ఒక మెసేజ్ ఉంటుందని చెప్పానా? మీరు చూశారు కదా ఎలాంటి మెసేజ్ ఉందో. సాయి పాప చేసిన యాక్టింగ్ చాలా నచ్చింది అందరికీ. మీరు నచ్చితే అందరు కంగ్రాట్స్ చెప్పండి మా పిల్లలకి ఇద్దరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. I don't know what to say, but I'm feeling overwhelmed and I think I can't say much today. I'm feeling something. అన్న ఇప్పుడే డ్రింకర్ సాయి మూవీ చూసిన. సినిమా కాదన్న, ఇది ఒక మహాకావ్యం. నాలాంటి యూత్కి అసలు ప్రతి ఒక్కరికి ఒక రేంజ్లో కనెక్ట్ అవుతుంది అన్న. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి గురించి చెప్పుకునే ముందు మన సాయి అన్న గురించి చెప్పుకోవాలి. అంటే క్యారెక్టర్ పేరు సాయి, బట్ ఏమన్నా చేశాడన్న, ఇరగా తీసాడని చెప్పుకోవచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ భాగి, ఐ లవ్ యూ భాగి. అసలు ఆమె పర్ఫార్మెన్స్కి, ఆమె అందానికి అసలు ఏమన్నా యాక్టింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు చాలా బాగా అనిపించింది. అండ్ ఒకటే చెప్తున్నానా, ఒకప్పుడు ఎప్పుడో 2016లో అర్జున్ రెడ్డి చూసాం కదా, దానమ్మ మొగుడులా ఉందన్న. దానికి మించి ఉంటుంది, దానికి మంచి మెసేజ్ తోటి ఉంటుంది. చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోతాను. నాకు లవర్ లేకున్నా కానీ లవర్ ఉంటే ఇట్లుంటుందా, అది లేకుంటే ఇట్లుంటుందా అనే రేంజ్లో ఫీల్ అయినా. అంత మంచి మూవీ. అండ్ సాంగ్స్ అన్న, మ్యూజిక్ ఎవరు కొట్టారో కానీ కుక్ అని కొట్టినట్టు కొట్టిండన్న. అసలు బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ నాలాంటి ప్రేమికులకు వన్ ఆఫ్ ద బెస్ట్ కాదు, బెస్టో సే అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ మూవీ ఉందన్న. డ్రింకర్ సాయి అంటే జస్ట్ నేమ్ అనుకుంటేవా, అదొక బ్రాండ్ అనేలాగా ఎక్కేసిందన్న. సో నేనైతే ఒకసారి చూసినా, మళ్ళీ ఈవినింగ్కి చూస్తా. మీరు కూడా ప్రతి ఒక్కరు లవర్ ఉంటే లవర్ తోటి, ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ తోటి, ముస్లింలు ఉంటే మీ అవ్వాలతోటి కూడా వెళ్ళి చూడండి అన్న. అంత బాగుంది సినిమా. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న. థ్యాంక్ యూ. అందరికీ చెప్తున్నా, ఇప్పుడే సినిమా చూసిన డ్రింకర్ సాయి. సినిమా మాత్రం తోప్. లాస్ట్లో మాత్రం సస్పెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. సాంగ్స్ కూడా చాలా 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 బాగున్నాయి. ఇంకా నెంబర్ ఆఫ్ సాంగ్స్ కూడా దీనిలో చేశారు. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ కానీ, హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ ఎంత దేశించినా కూడా హీరో తన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు అన్నమాట. తన లవ్ని ఎంతలా ఎక్స్ప్రెస్ చేస్తాడంటే నెత్తి బల కొట్టినా కూడా లవ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. లవ్ అంటే ఇట్స్ ఎన్ ఎమోషన్ అన్నట్టుగా మనోడు దింపేశాడనమాట స్టోరీని. మూవీ మాత్రం నిజంగా బ్లాక్ బస్టర్ అండి. చాలా 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 బాగుంది. హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ, డైరెక్టర్ స్క్రీన్ ప్లే కానీ ప్రతి ఒక్కటి నచ్చింది. లాస్ట్లో మాత్రం ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. క్లైమాక్స్ మాత్రం అందరు మిస్ అవ్వద్దు. తప్పకుండా ఫ్యామిలీ వచ్చి అందరు వచ్చి చూడండి. యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ. యాక్చువల్లీ మేము అంబర్పేట శంకరన్న కోసం వచ్చాము ఈ మూవీకి. మా బాస్ యాక్ట్ చేసింది కాబట్టి వచ్చాము. కానీ నిజంగా చెప్తున్నా, రియల్లీ లవ్డ్ ఇట్. కొంచెం బోర్ కూడా లేదు. మూవీ చాలా అంటే చాలా 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 బాగుంది. ఇంకొకటి చెప్పేది అంటే మంచి మెసేజ్ అనమాట. డ్రింకర్ సాయి అంటేనే మూవీలో అంటే నిజంగా చెప్తున్నా, కామెడీ కానీ సాంగ్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. కానీ మస్ట్ వాచ్ ఈ మూవీ, ఎందుకంటే అందరూ చూడాల్సిన మూవీ ఇది. చాలా అంటే చాలా బాగుంది. మంచి గుడ్ మెసేజ్ కూడా అందరికీ గుడ్ మెసేజ్. లవ్డ్ ఇట్, రియల్లీ లవ్డ్ ఇట్. బాగుంది, చాలా బాగుంది, నచ్చింది. ఎంటర్టైన్మెంట్ బాగుంది అండ్ మంచి మెసేజ్ ఉంది. సాంగ్స్ బాగున్నాయి. ఫైనల్ బ్రేకప్ సాంగ్ చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. యూత్కి చాలా మంచి సందేశం ఇచ్చారు. శంకర్ ఇంకా యాక్టింగ్ చేయడం మాకు చాలా బాగుంది. మేము ఎన్ని రోజుల నుంచే వెయిట్ చేస్తున్నాం. మాకు ఇప్పుడు దొరికింది అవకాశం అన్నట్టు చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్. మూవీ మాత్రం 100% సక్సెస్, 100 days. సినిమా చాలా బాగుందండి. ఇది యువతకు మంచి ఒక సందేశం. హీరో యాక్షన్ కానివ్వండి, స్టోరీ కానివ్వండి, చాలా బాగుంది. ఈ యొక్క సినిమా యువతకు మంచి సందేశాన్ని ఇచ్చి మంచి స్టోరీ తీశారు. ఈ యొక్క ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్స్ కానీ ధన్యవాదాలు. చాలా నచ్చింది సినిమా అయితే. యాక్చువల్లీ ధర్మాన యాక్టింగ్ వచ్చేసి సూపర్ ఉంది. హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేసింది. అందరూ అనుకుంటారు కదా డ్రింకర్ సాయి అంటే ఏదో పలక మూవీ అలా అని, కానీ ఫ్యామిలీ
ఎన్ని సినిమాలు తీసారు కానీ మనుషులు బాగుపడాలనే సినిమా ఇది. తాగడానికి కూడా భయపడే విధంగా హీరో అలా చేశారు. చాలా బాగా చేశారు డైరెక్టర్. అందులో శంకరన్న గారిది హైలైట్. ఆయన తెలియని వ్యక్తి లేరు. సూపర్. శంకరన్న గారు ఉండడం కూడా చాలా హైలైట్. బాగా చేశారు. ఇది చాలా మార్పు వస్తుంది. తాగే వాళ్ళతో చాలా మార్పు వస్తుంది. చాలా మంచి సినిమా. డైరెక్టర్ మంచి ఆలోచన చేసి సినిమా ఇచ్చారు. చాలా వరకు మారిపోతుంది. థ్యాంక్ యూ. ఆదరించాలి. అలాగే ఈ మధ్యకాలంలో ఇలాంటి సెంటిమెంటల్గా యూత్కు అట్రాక్ట్ అయ్యి ఫుల్ మసాలా ఉన్న సినిమా. అందులో మసాలా అంటే ఏంటంటే యూత్కు కావాల్సింది ఎంటర్టైన్ చేస్తూ మనం ఎంత ఎంజాయ్ చేస్తాం ఆ లైఫ్లో అంత లైఫ్ను కూడా స్పాయిల్ చేసుకుంటాం. కాబట్టి దానికి సంబంధించి మంచి మెసేజ్ ఉంది. అందరూ యూత్ అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సినిమా చూడాలని ఇప్పుడే డ్రింకర్ మూవీ షాయిన్ సినిమా చూస్తున్న సినిమా మాత్రం పీక్స్లో ఉంది భయ. అందరూ వచ్చి చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి కూడా చూడాలి. సినిమా మాత్రం మామూలు ఇది. బియ్యం ఎరగొట్టేసినాడు ఎవరు కొట్టినాడు కానీ అసలు లాస్ట్లో క్లైమాక్స్ మాత్రం ట్విస్ట్ అదిరిపోతుంది. మామూలు హీరోయిన్ కూడా చాలా బాగుంది. అందరూ వచ్చి చూడొచ్చు సినిమాని. సాంగ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. అసలు ఇట్లాంటి సినిమా ఇప్పుడు ఈ వీక్లో ద బెస్ట్ మూవీ ఇదే. సూపర్ ఉంది బ్రో. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. మామూలు లేదు అసలు. మూవీ మాత్రం పీక్స్ ఎక్కించిండు. సినిమాలో అనిపించింది. సినిమా చాలా బాగుంది. అందరూ వెళ్ళి చూడాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశాను. హీరోయిన్ ఫ్రెండ్గా చేశాను. సో నేను కనిపిస్తాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. సో మస్ట్ అండ్ వాచ్ ఫిలిం. డ్రింకర్స్ ఎస్పెషల్లీ మీకే ఈ ఫిలిం. మీకే అంకితం. థ్యాంక్ యూ మేడం. ఓకే. మీకు ఎలా అనిపించింది? రైట్ బ్రో. మేము యాక్ట్ చేసాము. మేము మా మూవీ గురించి ఏం చెప్పినా ఎగ్జాగరేషన్ చెప్పినట్టు ఉంటుంది. సో చూసిన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్లైమాక్స్ చాలా ఎమోషనల్ అయిందని మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. లైక్ చాలామంది టీయర్స్ కూడా పెట్టుకున్నారు. అది చూస్తుంటేనే మాకు టీయర్స్ వచ్చాయి. అంటే లైక్ మేము ముందు ప్రివ్యూ చూడలేదు. డైరెక్ట్గా ఆడియన్స్ చూద్దామని చెప్పేసి దీనికి వచ్చాము. ఆడియన్స్ రెస్పాన్స్ అంతా కూడా చాలా పాజిటివ్ ఉంది. మంచి వైబ్ ఉంది. చాలా పాజిటివ్ టాక్ వచ్చింది కదా. సాంగ్స్ ఇవన్నీ యా సాంగ్స్ ముందు నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్షన్ మీరు చూసారు. ఇంకా మేము ఏం చెప్తాం. ఎలా అనిపించింది బ్రో మీకు? యా మేము యాక్ట్ చేసుకున్నప్పుడు మా సీన్స్ మాకే ఎమోషనల్ అనిపించాయి. యా క్రౌడ్లో చూడడం నాకు చాలా స్పెషల్గా అనిపించింది. మంచి వైబ్ వచ్చింది. చాలా మంచి వైబ్ వచ్చింది. ఉంది ఇంకా ఉంది జోష్. అక్కడికి వెళ్ళి డాన్స్ చేయాలని ఉంది. మాకు అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకా వేరే దగ్గర కూడా ప్రమోషన్స్ జరుగుతుంది. యువత కోసం ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీసాము. దాంట్లో మా అంకుల్ యాక్ట్ చేయడం, అమ్మాయి ఐశ్వర్య బాగా చేసింది, హీరో ధర్మ ఎక్సలెంట్ డ్యాన్సెస్ చేశాడు, మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ చాలా వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అల్టిమేట్గా కెమెరామెన్ ప్రశాంత్, డైరెక్టర్ కిరణ్ వండర్ఫుల్ స్క్రీన్ ప్లే చాలా బ్రహ్మాండంగా వచ్చింది. మెసేజ్ అందరూ సక్సెస్ చేయండి. నెక్స్ట్ మూవీ డ్రగ్స్ మీద మళ్ళీ యూత్కి సంబంధించి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ మళ్ళీ మేమందరం కలిసి తీస్తాం. థ్యాంక్ యూ. మామా డ్రింకర్ సాయి ఈ ముందు మామ సినిమా మ్యాజిక్ మామూలు మ్యాజిక్ కాదనమాట. ఈ అన్న అయితే మాత్రం ఇచ్చిపడేశాడు. అసలు మామూలు క్యారెక్టరేషన్ అని కాదనమాట. సో ఇంకా సాయి క్యారెక్టర్ ఇట్లా ఒదిగిపోయాడు అనమాట. మంచి మెసేజ్ ఉంది బ్రో. లాస్ట్ అయితే మన యూత్కి ఇప్పుడున్న మన యూత్ అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ. ఎందుకంటే డ్రింకింగ్ అలవాటు అయిపోయి డ్రింకర్ సాయి అనే టైటిల్ ఇది ఎందుకు పెట్టారు అసలు అది మెయిన్ హీరో గురించి కంటెంట్ ఉంటుంది అనమాట. సో డైరెక్టర్ సార్కి అయితే ఫస్ట్ హ్యాట్స్ అప్ చెప్పాలి. మామూలు కాదు. చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఇట్లా హ్యాండిల్ చేసి ఒక మాస్ ఎలిమెంట్స్, మంచి సాంగ్స్, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోరు, మొత్తం ఎవ్రీథింగ్ ది బెస్ట్ ఉంది బ్రో సినిమాలో. ప్రొడక్షన్ వాల్యూ ఒక రేంజ్లో ఉంది. మొత్తం ప్యాడింగ్లు ఇవంతా ది బెస్ట్ ఉందన్నమాట. సో లాస్ట్లో అయితే మెసేజ్ అసలు మిస్ అవ్వకండి. ఎంటర్టైన్మెంట్ ఉంది మధ్యలో, మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫుల్ ఫన్ ఉంటుంది. లాస్ట్లో అయితే క్లైమాక్స్ మిస్ అవ్వకండి. సినిమా చూడడానికి అయితే మన యూత్ అందరికీ మన యూత్ అందరికీ ఒక మారిపోయే కథ అనమాట. డ్రింకర్ సాయి అనేది ఎందుకు పెట్టారో మీరు సినిమా వచ్చి చూడండి బ్రో. అంత బాగుంది సినిమా. థ్యాంక్ యూ. సినిమా కుటుంబ సహితంగా చూడాల్సిన సినిమా ఇది. ఇందులో ఎటువంటి వల్గారిటీ లేదు. ప్రతి సినిమాలో ఒక ప్రేమ కథ పాటలు ఉండటం మామూలే. ఇందులో అటువంటి మంచి కథ ఉంది. తర్వాత సమాజానికి ఒక మంచి సందేశం. ప్రతి వాళ్ళు తాగుడికి, వ్యసనాలకి బానిస అవుతున్నారు. అటువంటి వ్యసనాల వలన జీవితాలు ఎలా కోల్పోతారో, కుటుంబాలు ఎలా నాశనం అవుతాయో, ప్రేమలు ఎలా విఫలం అవుతాయో ఇందులో బాగా చూపించారు. కుటుంబంతో సహా చూడగలిగిన మంచి సినిమా. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వచ్చింది. ఇది తప్పకుండా మంచి సక్సెస్ అయ్యే సినిమా. వెరీ గుడ్ సినిమా అన్న. ఇప్పుడే డ్రింకర్ సాయి సినిమా చూస్తున్నా. హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్, టోటల్గా సినిమాలో వీళ్ళ యాక్టింగ్ అయితే బాగుంటుంది. డైరెక్షన్ ఇట్లా కిరణ్ గారు బాగా చేసిండ్రు. అలాగే ఇది డ్రింకర్ సాయి అని టైటిల్ ఎందుకు పెట్టారంటే
తాగుతాడు అట్లా అని కాదు, లాస్ట్లో ఒక మెసేజ్ ఉంటుంది. మీరు వచ్చి చూస్తే ఆ మెసేజ్ ఏందనేది అర్థమవుతుంది. ఇది ట్రూ స్టోరీ కాబట్టి ట్రూ అనేది ఇచ్చిర్రు. చాలా బాగుంది సినిమా. టోటల్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడాల్సిన సినిమా ఇది. యూత్కి బాగా కనెక్ట్ అయితే అన్న. లాస్ట్లో అయితే ఒక మెసేజ్ ఉంటుంది, అది తప్పకుండా చూడండి. అలాగే ఇది సినిమాలో ఎట్లా అంటే యూత్ బాగా కనెక్ట్ అవుతారు. టోటల్గా సినిమా బాగుంది, బీజిఎం బాగుంది అన్న. లాస్ట్లో బీజిఎంస్ అయితే బాగుంటాయి. సినిమా టోటల్గా అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఇప్పుడే డ్రింకర్ సాయి చిత్రం చూడటం జరిగిందండి. ఇది పక్కా కమర్షియల్ మూవీ అండి. పక్కా కమర్షియల్ మూవీ. స్టార్టింగ్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కూడా రెగ్యులర్గా ఉన్న కమర్షియల్ మూవీనే. అంటే ఇప్పుడు హీరోయిన్ ఎంబడు తిరగటం, తాగటం ఇలా చేస్తూ ఉంటే హీరోయిన్ అనేది లవ్ చేయదు. లాస్ట్లో వచ్చేసరికి హీరో చేసిన మంచి పనులు అంటే తన హ్యాబిట్స్ బ్యాడ్ అవ్వచ్చేమో కానీ క్యారెక్టర్ మాత్రం గుడ్ అని తెలుసుకొని మళ్ళీ హీరోయిన్ లవ్ చేయటం స్టార్ట్ చేస్తుంది. ఈ లవ్ చేయటం స్టార్ట్ చేసే టైంకి ఎప్పుడులాగా మనం చూపించేటట్టుగా తన లైఫ్ కోల్పోతాడు. అంటే విపరీతంగా తాగి విచ్చలవిడిగా తాగి యూత్లో ఉన్నప్పుడు చివరికి లైఫ్ని పోగొట్టుకున్నాడండి. అంటే ఒక మాటలో ఏంటంటే మీరు డ్రింకర్ సాయి అయితే మీరు రెస్ట్ ఇన్ పీస్ సాయి అయిపోతారండి. కంపల్సరీ యూత్కి మంచి మెసేజ్ ఎన్నో ఉన్నాయి కానీ చిత్రాలు మెసేజ్ ఇచ్చే చిత్రాలు చాలా ఉన్నాయి లవ్ స్టోరీ మీద. ఈ తాగుడు వల్ల లైఫ్ కోల్పోతారన్న మెసేజ్ మాత్రం ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు చూడలేదండి. కంపల్సరీ యూత్ని అట్రాక్ట్ చేసే మూవీ అండి. ఫ్లవర్స్ గురించి మొత్తం అన్ని గురించి ఉన్నాయి. ఫ్యామిలీ హైలైట్ యాక్టింగ్ సూపర్ ఉందన్న. హీరోయిన్ యాక్టింగ్, హీరో యాక్టింగ్, ఆ మందు తాగడం సీన్ కానీ పాటలు అన్నీ బాగానే ఉన్నాయి. సూపర్ మూవీ. సూపర్. పిల్లలతో చూడొచ్చా, ఫ్యామిలీతో చూడొచ్చా? ఫ్యామిలీ కపుల్స్ అయితే ఇంకా బాగా చూడొచ్చు. కపుల్స్ చూడొచ్చా? నేర్చుకోవచ్చు అన్ని బాగా. మూవీ మాత్రం సూపర్ బ్రో. మూవీ క్లైమాక్స్ సీన్ గుడ్. పాటలు, డ్యాన్సు, అన్ని రకాలు ఫైట్లు, లొకేషను, ఎడారి అవన్నీ కలిపి చాలా బాగున్నది. ఫస్ట్ హాఫ్ అట్లా ఉన్నా సెకండ్ హాఫ్ ఫుల్ అదరగొట్టిన సినిమా. ఇంతంత బాగలేదు, చూడవచ్చు. అందరూ ఫ్యామిలీ తోటి ఆదరించి ఈ థియేటర్కి వచ్చి చూడవచ్చు. చాలా బాగుంది సినిమా బ్రో. చాలా బాగుంది బ్రో. మీరు కూడా వచ్చి తప్పగా చూడండి. క్లైమాక్స్ మాత్రం చూస్తే డెఫినెట్గా మీరు ఏడుస్తారు. పక్కా ఫ్యామిలీ వాచ్ మూవీ. డెఫినెట్గా మీరు వచ్చి చూడండి. కమింగ్ అప్ 100% ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి, చాలా ముందు ఉన్నాయి. ఇంకా చూస్తుండండి. ఫ్రాంక్ చెప్పాలంటే రియల్ లైఫ్లో కూడా అట్లనే ఉంటాడు. మూవీలో ఎట్లా ఉంటాడు కాబట్టి మాకు అంత ఏం అనిపించలేదు. కానీ సినిమాలో మాత్రం తగ్గేదే లేదు. లాస్ట్కి మాత్రం ఏడిపించేసి ఆ సినిమా అయితే. సింగిల్ దర్శకత్వం వచ్చిన మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఈ జనరేషన్లో అది కావాల్సిన మూవీ. తప్పకుండా చూడండి ప్రతి ఒక్కరు. మన శంకరన్న అందరూ వాడు ప్రజల సేవకుడు అన్నట్టు ఇలాంటి ఈ మూవీ వచ్చడం చాలా సంతోషం. ఇది ఒకసారి అందరూ చూడాలి. ఆ మూవీలో మేము అందరం ఉన్నాము. ప్రతి ఒక్కటి ఏంటి అంటే ఒకసారి చూసి ఆనందపడండి ఒకసారి. సినిమా బాగుంది బ్రో. హీరో యాక్షన్ కానీ డ్యాన్సెస్ కానీ బాగున్నాయి. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశాడు. అండ్ హీరోయిన్ కూడా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయింది. అంటే ప్రతి ఒక్క సీన్లో బాగానే ఉంది. బాగా అనిపించింది హీరోయిన్ యాక్టింగ్ కూడా. సో ఒకటి ఏంటంటే సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ మనం హీరో క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయిపోతాం. ఇంటర్వల్ దాకా చాలా బాగా అనిపిస్తుంది. ఆ గ్రేస్ కానీ ఆ డ్యాన్సెస్ కానీ ఒక హీరో కోసం తాపత్ర పడే ఒక హీరోగా చాలా బాగా చేశాడు.